ఒక అడవిలో చిట్టి అనే తెలివైన నక్క ఉండేది. అది చాలా బుద్ధిమంతం, కానీ కొంచెం మోసగాళ్ల స్వభావం కూడా ఉండేది. అడవిలోని మిగతా జంతువుల నుండి తినడానికి తక్కువ శ్రమతో ఎక్కువ ఆహారం పొందాలనేది దాని లక్ష్యం. ఒకరోజు అడవిలో ఉన్న సింహరాజుకి తినేందుకు ఏమీ దొరకలేదు. చిట్టి నక్క దానిని చూసి ఓ యుక్తి వేసింది. ప్రభు, మీకోసం మంచి ఆహారం సిద్ధం చేస్తున్నాను అంది. అది సింహాన్ని ఒక మోసపూరితంగా ఖాళీ గుహకు తీసుకెళ్ళింది. అక్కడ సింహం ఎదురుగా నిలబడగా నక్క దాని వెనుక నుంచి త్వరగా పరుగు తీసి తన పాత బిల్లులోకి వెళ్ళిపోయింది. సింహం మాత్రం ఖాళీగా చూసి నిలబడిపోయింది. తర్వాత అర్థమైంది, నక్క తనతో ఆటలాడిందని. ఈ సంఘటన తర్వాత అడవి జంతువులంతా నక్క బుద్ధిని మెచ్చుకున్నారు. కానీ అప్పటి నుండి నక్క పక్క జంతువులతో మోసం చేయకూడదని తెలుసుకుంది.